ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మరి ఈరోజైతే నేను ఒక రకం స్వీట్ చేస్తానని చెప్పాను కదా. స్వీటు మరి నేను రాత్రి అయితే నవ్జు చేశానండి. నవ్జు అంటాము, నూజు అంటాము, పూర్వం భాష మాది. చేసిన తర్వాత ఇలా ఉండలుగా చుట్టుకుని ఉంచుకుంటే పిల్లలకు స్వీట్గా పెట్టుకోవచ్చు, మనం స్వీట్గా తినవచ్చు. ఇదే సప్పింగ్ పెట్టుకుని బూరెలా చేసుకోవచ్చు. అలానే మరి పాల ముంజలు కూడా ఇలాగా ఈ కొబ్బరి పూర్ణంతో చేస్తారన్నమాట. రాత్రి చేశాను. ఇది చేసేది వీడియోలు పెడుతున్నాను చూడండి. ఇలా ఉండలుగా చేశాను కదా. ఈ ఉండలో ఈ పెట్టుకుని బూరెలు వేస్తాను. ఇది ఏంటి అనుకుంటున్నారు కదా. మరి నాకు ఆషాఢంలో తాటిపళ్ళు వస్తాయి కదా. తాటిపళ్ళు వచ్చినప్పుడు మనం బాగా ఎక్కువగా తింటామండి. దొరికిన వాళ్ళు తింటారు, అందరికీ దొరకవు. కానీ తాటిపండు ఎలాగోలా సంపాదించుకుని అట్టో రొట్టో గారెలో ఊర్లో వేసుకు తింటారు. అయితే మా వారు తీసుకొస్తారు బాగా మంచి పళ్ళు. తీసుకొచ్చినప్పుడు ఇలాగ ఒకరు చెప్పారన్నమాట అండి, స్టోర్ చేసుకోవచ్చు, సంవత్సరం అంతా వాడుకోవచ్చు అని. తాడసాప అంటే తాటి తాండ్రి, అది ఒక సాప మీదో ఒక ఏదన్నా మైకా కవర్ మీదో ఇలా అలికినట్టు పూసేసి ఎండలో పెడితే ఎండుతూ ఉంటుంది. అవి ఎండిన దాని మీద మళ్ళీ వేస్తూ ఉంటాం, మళ్ళీ పూస్తూ ఉంటాం అన్నమాట. అది కొంచెం దలసరెక్కితే తాడసాప అంటాం. అది తాటి తాండ్రి. అది కూడా సంవత్సరాల తరబడి వాడుకోవచ్చు. కానీ అలాగే కాకుండా దూసు, మనం ఫ్రిడ్జ్ అనే సౌకర్యం ఉంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకోవచ్చండి అని ఒకరోజు చెప్పారన్నమాట. వారు చేస్తారటండి ఎప్పుడూను. ఈ దూసు ఎలానంటే చక్కగా తాటిపళ్ళు వచ్చినప్పుడు మంచి పళ్ళు, బాగా మిగల ముగ్గున పళ్ళు, నల్ల పళ్ళు, తియ్యగా ఉన్న పళ్ళు అంటే మాకు దొరుకుతాయి కాబట్టి అన్ని రకాలు చెప్తున్నాము. ఎవరికన్నా ఒక కాయ దొరికితే చాలు ఏదో ఒకటి అనుకుంటారు కదండి. అయితే మా వారు ఇలాంటి పళ్ళు తీసుకొస్తారు. ఒక చెట్టు ఎన్నుకుంటారు, ఆ చెట్టు పళ్ళు మాత్రం తీసుకొస్తారు, బాగుంటాయి అనమాట. పడుతూ ఉంటే తెస్తూ ఉంటారు, చేస్తూ ఉంటాను, ఎవరికన్నా ఇస్తూ ఉంటాను. అయితే దూసి తీసేసి చక్కగా తీసిన తర్వాత అందులో కొంచెం బెల్లం కలిపి కొత్తమని ఉడికించేస్తానండి. ఒక్క నీళ్ళు సుక్క అనేది తగలనివ్వను. దూసి తీసినప్పుడు కానీ ఉడికేటప్పుడు కానీ బెల్లం కూర మాత్రమే వేస్తే ఆ బెల్లం కరిగి కుత ఉడుకుతుంది కదా. ఉడికిన తర్వాత చల్లారిపోయిన తర్వాత ఇలాగ బాక్స్లో పోసి స్టోర్ చేసేస్తాను. ఈ పై ఎలుతుంది మొన్న వేసానండి. ఒక పనుండి ఒకరికి పెట్టాలి అని చెప్పి. అంటే ఇప్పుడు కూడా నేను మంచి స్వీట్ చేయాలని ఈరోజు, ఎందుకనంటే ఇప్పుడు ఇలా చేశాను కదా, ఇందులోకి వెళ్ళిపోతున్నాను నేను. ఇలా చేసి ఉంచింది మనం ఎప్పుడు నేను స్టోర్ చేసి ఉంచాను కదా. రొట్టె వేసుకోవాలనుకున్నా, తాటి గారెలు వేసుకోవాలనుకున్నా, ఇలా తాటి బూరెలు వేసుకోవాలనుకున్నా, తాటి పునుగులు కూడా వేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐస్ చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో తీసుకుని వేసుకోవచ్చు. నేనైతే తెల్లవారుజామున వేసాను కాబట్టి తీసేసి కొంచెం నీటిలో పెట్టాను. ఐస్ అనేది కరిగిపోయింది, లేకపోతే గడ్డలాగా అయిపోయింది. అలా అని ఉడికించకుండా మాత్రం ఉంచకూడదు. అలా ఉంచితే అస్సలు నిలవ ఉండదు, గూడు చెత్తది పాడేసేయాలి. ఉడికిన తర్వాత మాత్రమే అది సంవత్సరం ఉండటానికి మనకి సహాయపడుతుంది. అయితే ఇది ఇప్పుడు నేనేదో మా వారు తాటిపళ్ళు తెచ్చినట్టు, నేనేదో దూసి తీసినట్టు మంచి స్మెల్ వచ్చేస్తుందండి, సువాసన గుమగుమంటూను. అయితే ఇది ఎవరికీ తెలీదు. ఇప్పుడు ఇలా తాటిబూర్లు వేయాలంటే ఇది నన్ను చూసి ఇంకొకరు చేయాలి అంటే ఎవరికీ సాధ్యం కానిది. ఇది రూపాయి ఖరీదో అసలు ఖరీదే కాందో నాకు తెలియదు, కానీ ఇందులో కష్టం ఉంటుంది. ఇది చాలా హెల్దీ. ఇదివరకు కాదు, ఇప్పుడు తాటి తండ్రి కూడా అమ్ముతున్నారు, కొన్ని సందర్భాల్లో కొనుక్కు తినమంటున్నారు. అయితే ఇప్పుడు నేను ఈ తాటి బూరెలు వేయగలుగుతున్నానంటే ఇది నేను అలా స్టోర్ చేశాను కాబట్టి కదా. ఇప్పుడు తాటి తేగలు వచ్చేసి అయిపోయినాయి కూడా. ఇప్పుడు తాటిపళ్ళు ఎక్కడ వస్తాయి? మళ్ళీ వర్షాలు పడాలి, ఆషాఢం రావాలి, అప్పుడు మనకు తాటిపళ్ళు వస్తాయి. మరి ఇలాగా 2 సార్లు చేశాను. ఇంకా 3 సార్లు చేయడానికి నా దగ్గర దూసు ఉన్నది. చక్కగా ఒకటి 1000 రూపాయలు, 2000 రూపాయలన్నా ఊరు కొనుక్కు తినొచ్చు. ఎక్కడ దొరుకుద్ది? ఎవరు అమ్ముతారు? ఎవరు చేస్తారో? చేయరు కదండి. కానీ నేను చేస్తానన్నమాట. ఇది ఒకరికి స్వీట్ పెట్టాలి అని చేస్తున్నాను. ఎందుకంటే వారికి చాలా రకాల స్వీట్లు పెడతారు సందర్భాన్ని బట్టి. ఇలాంటి స్వీట్ ఎవరు పెడతారో నేను పెడుతున్నానండి. వండుతాను, వండే విధానం చూసేసేయండి. ఇప్పుడు కళాయి పెట్టుకుని, కళాయి వీటెక్క నూనె వేసుకున్నాను కదా. ఈ నూనె కాగుతూ ఉంటుండగా చక్కగా నేను రాత్రి గబ్బర్ నూనె చేశానండి. కొబ్బరి బెల్లం కలిపి కొద్దిగా నీళ్ళు వేసి పెడితే ఇలాగా మనకి ఒక స్వీట్లాగా అలవాలాగా వచ్చేస్తుంది. ఇలా ఉండలు చుట్టుకుని ఉంచుకుంటాం, స్వీట్గా తినవచ్చు. లేదంటే ఇలా సప్పింగ్ పెట్టుకుని బూరెలు వేసుకోవచ్చు, అలాగే పాల ముంజలు చేసుకోవచ్చు. అలా చాలా రకాలు చేస్తారు. ఇలా ఉంచుకుని కూడా తింటారు. కొబ్బరితో బెల్లంతో చేసింది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వరిపిండిది బియ్యం శుభ్రంగా కడిగేసి ఆరబోసి మిల్లు పట్టించేసి
మరి ఉంచుకుంటాను. ఇలాంటి పనులకి నాకు ఉపయోగపడుతుందని. ఇప్పుడు ఇందులో కొంచెం ఆల్రెడీ బెల్లం కలిపే కదా నేను ఉడికించాను స్టోర్ చేయడానికి. ఇంకా బెల్లం వేయను. ఇప్పుడు ఈ పిండి కలిపేస్తాను. కలిపేసి బూరెలు ఎలా వేస్తాను అనేది చెప్తాను, చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ జ్యూస్ అనేది ఇందులో వేసేస్తున్నానండి. తాటి దూసి ఇందులో ఒక గిన్నె వేసేసుకుంటున్నాం. ఇది చూస్తాను అంతా పడుతుందా లేదా అని. పట్టకపోతే ఆఫ్ చేసేసుకోవచ్చు, కనవాత ఫ్రిడ్జ్లో మళ్ళీ పెట్టేసుకోవచ్చు. ఇది ఎలా కలుపుతానో చూద్దరు కానీ గట్టిగా కలిపామనుకోండి బూరెలు గట్టిగా వస్తాయి. అదే కనుక నేను చూపిస్తాను. అలా కలుపుకుంటే మరి ఎవరు కూడా ఏంటని చెప్పలేరండి. ఇప్పుడు ఎక్కడైతే తాటిపళ్ళు ఎవరో చెప్పలేరు. రుచి కూడా అలానే ఉంటుంది అన్నమాట. మరి స్మెల్ వస్తుంది కానీ ఇంకా మరి తెలీదు ఇది ఏంటి అనేది. చక్కగా కలిపేసి చూపిస్తాను. ఇది చక్కగా కలిపేసానండి. ఉన్న మొత్తం తాటి దూసి అంతా వేసేసాను. ఇది ఈ బాక్స్లో వేసుకుని ఇక్కడ పెట్టుకుంటాను. మనం బూరెలు వేయడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నీళ్ళతో ఇలా నీళ్ళు తడి చేసుకుంటే దీనికి కొంచెం మరి మనకి తాటి దూసికి జిగురు అనేది ఉంటుంది కదా, దానివల్ల చక్కగా రౌండ్గా ఇలా వస్తుందండి. వచ్చినప్పుడు దీన్ని ఇలా పెట్టుకుని ఇలా సప్పింగ్ చేసేసుకోవడమే. ఇదేమి బ్రహ్మ విద్య కాదు, చేస్తాను కాబట్టి నేను అంటున్నాను అనుకోవద్దు. కానీ ఇంతేనండి. ఇలా వేసుకుని చక్కగా ఇలా నూనెలో వేసుకోవడమే. ఇలా వేసుకొచ్చేస్తానండి. ఇదిగోనండి చక్కగా మనకి తాటి దూసితో బూరెలు వేసేసాను. అయిపోయిందండి. పాల ముంజలు కూడా ఇలానే వండుతారు. కొబ్బరి బూరెలు అంటే అదే మినపపిండి తోపుతో వండుతారు, ఇలానే వండుతారు. కానీ ఇలా వండటం అనేది నాకే తెలుసండి, నేనే వండుతున్నాను. ఎవరో చెప్పారులేండి. తాటిపళ్ళు వచ్చేటప్పుడు పెళ్లి జరుగుతుంటే పెళ్లిలో ఇలా తాటి బూరెలు చేసి వేసారండి. అందే ఎలా వేసారమ్మా ఏంటంటే ఏమోనండి బూరెలు చాలా బాగున్నాయి అన్నారు. ఇలాగ కదా వేస్తారని నేను వేసేసానండి. చూసేసారా మరి చక్కగా ఇగోనండి వేసాను కదా, ఇగో ఏగుతున్నాయి. మరి ఇదిగో ఇంకా ఉంది. ఇలాగ వేసేస్తాను. ఎందుకంటే సాట్ తీయాలి కదండి. మీరు సాట్లో చూసే కదా పెద్ద చూస్తారంట, నాకు తెలియదు కదండి. మరి అందుకు ఇలా సన్న శాఖ మీద చక్కగా ఏగితే ఇలా చూడండి ఎంత దూదిలాగా ఉంటాయి అంటే దూది కన్నా మెత్తగా ఉంటాయండి. మరి ఇలా మన నిండుతో ఉన్న అమ్మాయిని పుట్టింటికి డెలివరీకి తీసుకెళ్తున్నారు. అప్పుడు చాలామంది సార్లు ఇస్తారనమాట. తెలిసిన అందరూ స్వీట్లు కొనేసి ఇచ్చేస్తారండి. నేను కొనేయగలను, వద్దు ఎందుకు, మనం అందరూ పెడతారు కాబట్టి ఇలా చేద్దాం. మన దగ్గర ఇది ఉంది కాబట్టి, మన దగ్గర ఇది లేకపోతే నేనేం చేయగలను కదా. కాబట్టి అని వేసేసి ఇద్దామనండి, తీసుకెళ్దామని చేస్తున్నాను. నేను చేసేది మీకు తెలిస్తే ఆనందం నాకు రెట్టింపు అవుతుందండి. చూసారా, నచ్చిందా? ఇంతేనండి. చక్కగా తాటిబూరెలు రెడీ అయిపోయినాయి. మరి 10 వెళ్ళాలండి. ఇక్కడేలేండి ఒక 20 నిమిషాల ప్రయాణం. చక్కగా వెళ్తామండి. అక్కడ కూడా మీకు వీడియోలు తీసి పెడతాను. ఆ అమ్మాయిని తీసుకెళ్ళేది ఏమన్నా నాకు వీలవుని మట్టికి. వాళ్ళందరూ అంటారు మీరు యూట్యూబ్ చేస్తారు కదా, వీడియోలు తీయండి, వీడియోలు తీసుకొని సరదా పడతారు. అందరూ ఎంకరేజ్ చేస్తారండి, మా కుటుంబం పరంగా తప్ప. అంతేనండి. సరే చూసారు కదా, నచ్చింది కదా, ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి.